గురుభ్యో నమః. అమ్మ నాన్నల తర్వాత గురువుగారే మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి. అది సమాజం చెప్తుంది, ప్రపంచం అందరూ చెప్తుంది, ఒప్పుకున్నాం మనందరం కూడా. ఎందుకు ఇప్పుడు గురుభ్యో నమః అనే టాపిక్ అంటే, ఈ రోజున ఏపీ టీచర్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కి సంబంధించి మంజుల గారు అనే ఒక టీచర్ గారు చాలా ఆవేదన చెందారు. దేనికోసం? ఇరుముడి అనే సినిమాలో ఒక టీచర్ పాత్ర కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని. మంజుల గారు, మీరు భలే గుర్తించారు. కానీ సినిమాని చూసిన ప్రేక్షకులు ఇప్పుడు 1,00,000 మంది చూస్తే 1,00,000 మంది కూడా బాగుంది అంటున్నారు. ఇకపోతే ఒక సినిమాకి సంబంధించి దానికి సంబంధించి ఎక్కడొకక్కడ కొంచెం పెయిన్ ఫీల్ అవ్వటం, ఒక టీచర్ వృత్తి చేస్తున్న మీరైనా ఇంకొకళ్ళైనా అలా అనుకుంటే, మీడియా వృత్తిలో ఉన్న మేము మీడియా వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని చెప్పి ప్రతిరోజు మాట్లాడుతుంటే అది మనం తీసుకోకూడదు. మన వ్యక్తిగతం కాదు, అది సమాజంలోని కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. ఇకపోతే మీరు చెప్పినట్టు టీచర్స్ అందరూ గొప్పవాళ్లే, టీచర్స్ అందరూ మంచివాళ్లే, టీచర్స్ అలా చేయకూడదు, గవర్నమెంట్ స్కూల్ని కించపరుస్తున్నారు అంటే, నిజంగా చెప్తున్నాను మేడం, మా టీచర్స్ ఎంతో విద్య నేర్పారు. 2వ క్లాస్ నుంచి 5వ తరగతి దాకా మేము చదువుకున్న స్కూల్లో నాకు బాగా గుర్తు సుబ్బయ్య మాస్టర్ అని ఉండేవారు. ఇప్పటికీ ఊరికెళ్తే పలకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత మాకు ఆంజనేయులు మాస్టర్ అని చెప్పేసి మా మ్యాథ్స్ టీచర్, 6th నుంచి 10th వరకు ఆయన దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఇక్కడ అంతా కూడా చేసినప్పుడు చాలామంది లెక్చరర్స్, దండ నాగేశ్వరరావు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, గురుకృష్ణ గారు కానీ, నేను నర్సరావుపేటలో చదువుకున్నప్పుడు వీళ్ళందరూ మాకు టీచర్స్ రఘురామయ్య కాలేజీలో. వీళ్ళందరూ కూడా ఒక వెర్షన్. అందరూ కూడా చాలా బాగా ఇప్పటికీ మంచిగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే వాళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి. అదే నాకు ఎక్కడన్నా బ్యాడ్ జరిగింది అనుకోండి, అరే ఆ టీచర్ ఇట్లా, ఈ టీచర్ ఇట్లా అని మాట్లాడుకునే స్వతంత్రం నాకు కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక సినిమా, ఇరుముడి అనే ఒక సినిమా ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సినిమా విడుదలై 5 రోజులు ఆడి 5వ రోజు కూడా ప్రభంజనం సృష్టిస్తున్న ఈ టైంలో మీరు వచ్చి ఇలాంటి సినిమాలు ఇలాగా ఉండకూడదు, దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఆ పాయింట్ లేకుండా అసలు సినిమానే లేదు. దట్ ఈస్ ద కోర్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ ఫిల్మ్లో నుంచి ఆ కోర్ పాయింట్ని తీసేసేయమంటానికి ఫస్ట్ ఒక సినిమాని సర్టిఫై చేసేది CBFC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్, సెన్సార్ బోర్డు ఉంది. దాన్ని మించి ఇప్పుడు అక్కడే రకరకాల 100 రకాల ఫిల్టర్లు, 100 రకాల కష్టాలు దాటుకొని ఒక సినిమా బయటకు వస్తుంది. ఒక నిర్మాత అక్కడి నుంచి బయటకు వచ్చేలాగా అమ్మాయ ఒక పని అయిపోయిందని ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఒక ఆడుతున్న సినిమాని కొన్ని లక్షల మంది టీచర్లు ఉంటారు. ఆ లక్షల మంది టీచర్ల తరపు నుంచి మీరు మాట్లాడితే నిజంగా అయ్యో గవర్నమెంట్ స్కూల్లో ఇలా జరుగుతుందా అనే అంత ఏమీ లేదండి. ప్రేక్షకులు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ స్కూల్లో టీచర్ మంచోడో, ఏ స్కూల్లో మంచోడు కాదనేది. ఫస్ట్ సీన్లో చూపించినట్టు టీచర్ ఇలా వెనక్కి వేళ్ళు తిప్పి తీసి కొడతా ఉంటుంది. ఇప్పటికీ కూడా చదువుకోమని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటారు. వాళ్ళు భయం పెట్టి చదువుకుంటే మంచిదని చెప్పేసి. ఆ టీచర్ ఇప్పుడు కొంతమందికి రాదు చదువు, అది వాళ్ళ తప్పు కాదు. ఇంకా వాళ్ళు అలాగా పలానా కేటగిరీ కింద లెక్కేసుకుంటారు. ఫస్ట్ బాగా చదివే పిల్లలతో బాగా క్లోజ్గా ఉంటారు. ఇలాగా ఉంటారనే సంగతి అందరికీ తెలుసు. మా చిన్నప్పటి నుంచి అన్ని దెబ్బలు తిని సరదాగా టీచర్స్ని ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నోళ్ళమే. మీరు అట్లాంటి ఒక టాపిక్ చెప్పకుండా ఓన్లీ అభ్యంతరకరమైన టాపిక్సే చెప్తే, నిజంగా లేరా మేడం, గుండెల మీద చేసుకొని చెప్పండి, టీచర్స్లో దుర్మార్గమైన వాళ్ళు, ఎక్కడ ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరా టీచర్స్లో? 4 రోజులకు ఒక కథనం చూస్తూనే ఉన్నాం. పలానా టీచరు, పలానా వైస్ ప్రిన్సిపల్, పలానా ప్రిన్సిపల్ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పేసి. అప్పుడు మీరందరూ ఏమయ్యారు? అప్పుడు మీరందరూ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఆ స్కూల్స్ మీద కానీ, ఆ టీచర్స్ మీద కానీ? ఇక్కడ నా ఆవేదన ఏమీ లేదు. ఇక్కడ ఒక మంచి సినిమాని లేని ఒక కోణంలో నుంచి మీరు చూస్తున్నారనే పాయింట్ తప్ప, అది ఒక కథ. ఒక దర్శకుడు శివ నిర్వాణ అనే అతను ఇలా జరిగితే ఒక టీచర్ ద్వారా, ఇప్పుడు ఆ టీచర్ సస్పెండ్ అయింది, ఆ టీచర్ మళ్ళీ అక్కడికి రావాలనే కోరిక ఉంది. ఆ టీచర్ రావడం కోసం ఏమైనా చేస్తుంది. ఎందుకంటే ఇది మానవ అతీతులు, మనందరం మనుషులమే. ఆమె అక్కడ టీచర్గా చేయాలి, ఆ పోస్టింగ్ ఉండాలి. ఆ పోస్టింగ్ ఉండడం కోసం ఆమెకి ఏం కావాలో అది చేయాలని చెప్పేసి అనుకుంది, అంతే. అది ఒక చిన్న పాయింట్ అసలుకి. దాన్ని మీరు ఏదైతే కోర్ పాయింట్ ఉందో ఆ పాయింటే తప్పు, ఆ పాయింట్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఒక
కమిటీ తరపు నుంచి మీరు మాట్లాడితే మాత్రం నిజంగా కొంచెం హాస్యాస్పదం మేడం. వేరే ఉద్దేశం కాదు. మీరు కూడా సినిమాలు చూస్తున్నారు, ఎన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. ఎంత దుర్మార్గం అంటే మన తెలుగు సినిమా కానీ ఇంకొక సినిమా కానీ సిగరెట్లు తాగొద్దని చెప్పేసి బోర్డు మీద వేస్తారు. ఫస్ట్ సెన్సార్ బోర్డు వాళ్ళు ప్రతి దగ్గర సిగరెట్లు వందల లక్షలు కోట్ల తయారవుతున్నాయి. రకరకాల సిగరెట్లు రకరకాల ఫ్లేవర్స్లో తయారవుతున్నాయి. ఎవడు చూసినా సరే సిగరెట్ తాగుతుంటాడు. 15 ఏళ్ల పిల్లాడి నుంచే 60 ఏళ్ల ముసలోడి దాకా అప్పుడప్పుడు కొత్తగా నేర్చుకుని తాగుతున్నారు. డ్రగ్స్ వాడకూడదు, ఎక్కడ చూసినా డ్రగ్స్ చాక్లెట్లు, ఎక్కడ చూసినా అన్యాయాలు, ఎక్కడ చూసినా దుర్మార్గాలు. ఎన్ని మందు తాగకూడదు అంటారు. సాయంత్రం అయితే 100 రూపాయలు సంపాదించేవాడైనా 1000 రూపాయలు సంపాదించాడైనా 10,000 సంపాదించాడైనా 1,00,000 సంపాదించాడైనా ఎక్కడ ఉంటున్నారండి? కొట్టుకుంటున్నారు వైన్ షాపుల ముందు. ఏం మాట్లాడుతున్నారండి? సినిమాని సినిమాలాగా చూడండి. సినిమాని సినిమాలాగా కాకుండా మేమేదో ఉద్ధృతి చేసేద్దాం అనుకుంటే మాత్రం అది పొరపాటు. సినిమాని చూసుకోవటం కోసం ఆల్రెడీ 100 గీతలు దాటి రావాలి ఒక సినిమా బయటికి రావాలంటే. అందులోనూ ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న రవితేజ గారికి గతంలో ఎప్పుడు హిట్ వచ్చింది? అలాంటిది ఆయనకు చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చేసామన్న తృప్తి, హిట్టు, పేరు అన్నీ వచ్చినాయి. దర్శకుడు శివ నిర్వాణ వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తా. ఆయన ఒక స్కూల్ టీచర్. ఆయన మీరు అది మర్చిపోతున్నట్టున్నారు. ఇన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి మేడం. లేనిపోని రచ్చలు చేయటం వల్ల దానికి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే హిట్ రేట్ రావటం అనేది 100లో 6-7కి మాత్రమే కుదురుతుంది. అలాంటి టైంలో ఇప్పుడిప్పుడే ఓటీటీలు కాదు, సినిమా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆడియన్స్ని చంపేయద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఒక మంచి సినిమాని ఇప్పుడు అందులో మేడం ఇంకొకటి మీరు గమనిస్తే సాయి కుమార్ గారి క్యారెక్టర్ని అది మంచి క్యారెక్టర్ అందామా చెడ్డ క్యారెక్టర్ అందామా మీరు చెప్పండి మేడం. మీరే ఇప్పుడు ఏపీ సంబంధించి టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి? అప్పుడు అట్లాంటి వాళ్ళని సమాజంలో ఉన్న వాళ్ళని ఏం చేద్దాం మరి మీరు చెప్పండి. ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే క్యారెక్టర్ మీద కూడా మీరు అనాలి కదా, ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇలా చేస్తున్నారని. ఎమ్మెల్యేలు, ఎంపీలు బూత్ వీడియోలు సోషల్ మీడియాలో కానీ సమాజంలో కానీ వచ్చి ఎంతోమంది ఆడపిల్లలకు అన్యాయం జరిగిన వీడియోలు మీ కళ్ళ ముందు లేవా? న్యూడ్గా వాళ్ళ శరీర భాగాలతో సెల్ఫీ వీడియోలు తీసేసుకొని బయట పెట్టిన వీడియోలు లేవా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమాని సినిమాలాగా ఎంజాయ్ చేయండి మేడం. వేరే ఉద్దేశం కాదు. మంజుల గారు మీరు ఎవరో కూడా తెలియదు నాకు. నిజంగా గురుభ్యో నమః. మీ అందరి పాదాలకి నమస్కారం. నాకు ఈ సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. ఒక మంచి ప్రేక్షకుడిని, ఒక మంచి సినిమాని ప్రోత్సహించే ఒక జర్నలిస్ట్ని కాబట్టి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నోరు విప్పాలనిపించింది, అసలు విషయం చెప్పాలనిపించింది. అందుకనే మీ ముందుకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఒక మంచి సినిమాని బతికిద్దాం, ఇలాంటివన్నీ వదిలేద్దాం మేడం. దేనికంటే ఎప్పుడో కానీ ఒక మైత్రి లాంటి ఒక సంస్థ ఈ సినిమా తీస్తే కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి కొన్ని 100 మందితో ఫుడ్ తినిపించేలాగా చేస్తున్నారు. వాళ్ళకి హిట్లు లేవు. ఎప్పుడో ఒకసారి వస్తుంది హిట్. ఆ వచ్చినప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేయనియండి. వాళ్ళు వస్తే 10 మందికి ఉపాధి కలుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడేది సమాజానికి ఉపయోగపడంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అందరికీ కూడా, గురువు గారు అందరూ కూడా మీ గురువులు, ఇట్లాంటి విషయాలు కాకుండా ఎప్పుడన్నా పిల్లలకి ఇబ్బందులు కలిగించే టీచర్స్ ఉన్నప్పుడు సమాజంలోని గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థ అంతరించిపోతుంది. వాటన్నిటినీ కాదు, మన స్కూల్ వ్యవస్థ అంతరించిపోకూడదు. ఒక స్కూల్లో టీచర్ కూడా లేడట. ఒక స్కూల్లో 2 అబ్బాయిల కోసం 5 టీచర్లట. ఇట్లాంటివన్నీ కథనాలు వస్తున్నప్పుడు చాలా బాధగా వస్తుంది. ఎందుకంటే మనందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు మనందరికీ తెలుసు. వీళ్ళందరినీ కాదని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న తప్పు ఒక సినిమాలో గవర్నమెంట్ స్కూల్ గురించి తప్పుగా చూపించారు. గవర్నమెంట్ స్కూల్ గురించి ఒకళ్ళు తప్పుగా చూపిస్తే గవర్నమెంట్ వ్యవస్థ అంతా తప్పుగా అవుతుందా? మీరు ఆలోచించండి. ఒక విషయంలో 4 రకాల మంచి ఉంటే మీరు ఒక చెడుని మాత్రం ఎందుకు చెప్తున్నారు? ఆ మంచిని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సినిమాలో ఇంకొక అన్నిటికంటే బ్లండర్ అయ్యప్ప స్వాములు కేసేయాలి. అట్లా అనుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్న దాని ప్రకారం అయ్యప్ప స్వామి మాలేసుకునే వాళ్ళందరూ ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ 41 రోజులు పూజ చేసేటప్పుడు ఆ తర్వాత మాల తీసేసిన మరుక్షణం నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారనేది నిజంగా ఉండింది. మరి అలాంటప్పుడు తాగని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. మేము ఎప్పుడు తాగలేదు కదా, మా ఒంట్లో ఎక్కడ నికోటిన్ లేదు కదా,
ఒంట్లో ఎక్కడ ఆల్కహాల్ లేదు కదా, మమ్మల్ని ఎందుకు ఇలా చిత్రీకరించారని చెప్పేసి ఇప్పుడు స్వామి పూజలు చేసేవాళ్ళు, మాలలు వేసుకునే వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇది తప్పు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది. దయచేసి గమనించండి, ఇది ఎవరి మీద ఏదో మాట్లాడదామని కాదు, ఒక మంచి విషయం మీద తీసిన సినిమాని. అక్కడ మీరు చూడాల్సింది సినిమా మొత్తంలో, ఎంటైర్ సినిమాలో ఒక కూతురికి అన్యాయం జరిగితే ఆ ఆడకూతురు తన కూతురైనా, ఊర్లో ఉన్న ఏ కూతురైనా సరే నాకు కూతురుతోనే సమానం, ఏ ఆడపిల్లైనా కూతురుతోనే సమానం అనేది ఆ కాన్సెప్ట్ మెయిన్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు దర్శకుడు అనేది పాయింట్ మెయిన్. ఆ త్రినాథ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, 41 రోజులు కూతురు కోసం అంత నియమనిష్టలతో ఉండే వ్యక్తి మిగతా 321 రోజు ఎందుకు ఉండలేకపోతున్నాడు అనేది పాయింట్. ఇది మీరు ఆలోచించి దీని గురించి మాట్లాడితే చాలా ఆనందంగా ఉండేది. అన్ఫార్చునేట్లీ మీరు ఒక రాంగ్ ట్రాక్ తీసుకొని మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ మీరు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నారు కాబట్టి మీ గొంతు కూడా చెప్పొచ్చు. అక్కడ భారతదేశంలో వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, ప్రతి దగ్గర మాట్లాడే హక్కు ఉండబట్టి మీరు మాట్లాడుతున్నారు, అది తప్పేం కాదు మేడం. దయచేసి గమనించండి మంజుల గారు, మీరు చాలా మంచి ఉద్దేశంతోనే వచ్చారు, కానీ మీరు వచ్చిన ఉద్దేశం ఖచ్చితంగా తప్పని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. బాగా ఆడే సినిమాలని ఆడనిద్దాం. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ మీకే తెలుసు, పర్సంటేజ్ల గురించి టీచర్స్ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడతాం. 100కి 6 నుంచి 7 సినిమాలు ఆడుతున్న రోజుల్లో ఒక సినిమా ఆడుతున్నప్పుడు దాన్ని ముందుకెళ్ళనిద్దాం. ఆ ముందుకెళ్తే 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటుంది. ఇంకెంత మేడం, ఇంకొక 10 రోజులు ఓర్చుకోండి, 11వ రోజు అయిపోతుంది ఈ సినిమా గురించి. ఇప్పుడు బయటకు వచ్చిన సినిమాని మీరు ఏం చేయలేరు, అంతే. అందుకనే ఈ పర్టికులర్ వీడియో ఖచ్చితంగా మీకు చెప్పాలనిపించింది, ప్రేక్షకుల ముందు తేవాలనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని టాపిక్స్తో మీ ముందుకు వస్తాను అప్పటికప్పుడు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లల.